గోంగూర రైస్ తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4-5 పచ్చిమిర్చిని వేసుకోవాలి. కొంచెం అల్లం ముక్కలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఒక కట్ట గోంగూరని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. కొంచెం కల్లుప్పు కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. త్వరగానే మగ్గిపోతుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసేసుకోవాలి. ఇదంతా చల్లగయ్యాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంత గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ అంత ధనియా పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ముందుగానే పొడి పొడిగా వండి పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రైస్ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.